అంటే యూనివర్సల్ మైండ్ అని ఒకటి ఉంది, మన మైండ్ ఒకటి ఉంది. ఈ రెండిటికి అనుసంధానం అయినప్పుడు మీకు పూర్వజన్మలు అవే కాకుండా 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శబ్దాలు కూడా వినేటువంటి అదృష్టం కలుగుతుంది. చాలా విశేషమైనటువంటి అన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడున్న పరిస్థితికి మీకు ఉదాహరణ, దానికి దీనికి సంబంధం లేకపోయినా చెబితే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ చేస్తున్నాము, మంచి ఎపిసోడ్. ఇది విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఇతరులకి పెంచేటువంటిది, హృదయాల్లో ఉంచేటువంటిది. అయితే ఏమిటంటే ఇప్పుడు షూట్ చేసింది మాటలతో సహా మీరు ప్రిజర్వ్ చేయగలిగితే ఒక 200 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మీరు మీ యొక్క లైబ్రరీలో ఇవి పెడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తీసి ప్లే చేయొచ్చు. ఇది సత్యమే కదా. అలాగే గతించిన కాలంలో మనం ఉండే ఈ యొక్క అనుభవించిన సమయం అంతా కూడా మాటల రూపంతో, ఆచరణ రూపంతో, శక్తుల రూపంతో ఉండే మానవులందరివి కూడా అట్లా నిక్షిప్తం చేసేటటువంటిది విశ్వం. ఆ విశ్వమే అతీంద్రియ శక్తి రూపంలో ఉంటుంది. మనం అన్నీ రికార్డెడే. మీరు ఎప్పుడంటే అప్పుడు దాన్ని ట్యాప్ చేయాలి. ఈ సాధన ద్వారా చేస్తే అది మళ్ళీ మీకు చూపిస్తుంది. ఎలా? ఇప్పుడు మన ఈ ఎపిసోడ్లు, సినిమాలు ఎలాగైతే ప్లే చేస్తే చూడగలుగుతున్నామో, 100 ఏళ్ల క్రితం సినిమాలు కూడా చూస్తున్నారు, రకరకాలుగా చూస్తున్నారు. మన జ్ఞాపకాలు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మీరు చూడండి, ఎప్పుడో 10 ఏళ్ళది, అంతకుముందుది అలా వస్తూ ఉంటాయి పరంపరలుగా. అది సత్యము. ఈ శక్తులు కూడా నిక్షిప్తమై ఉన్నాయి యూనివర్స్లో. మీరు సాధన చేస్తే రకరకాలు, ఎవరికి ఏది కోరుకుంటే, ఏ సంకల్ప సిద్ధితో కోరుకుంటే ఆ సంకల్పం నెరవేరి తీరుతుంది, సందేహమే లేదు.